3 ఉంది కదా, ఇక్కడ బాల్కనీ ఓను 2 అడుగులు ఉంది. బాల్కనీ ఓను 3 అంటే 5 అడుగులు ఇస్తుంది ఇక్కడ. 5 అడుగులు 5.5 అవుతుంది అక్కడ. అది ముంచుకొని నేను గీసాం ఇంకోటి పేపర్ మీద. అది కరెక్ట్, అది కరెక్ట్, అది ఉంది. అది కావాలంటే నువ్వు ఇక్కడ పెట్టుకో బాత్రూమ్ ఇక్కడ, అది ఉండొచ్చు. ఉండొచ్చు ఏం కాదు. లేదు ఒకవేళ ఆయనకు ఇబ్బంది ఏంటంటే ఈ వారకు ఇట్లా పక్కకు తెప్పి కట్టవచ్చు. నేననేది అప్పుడు ఇటు బారుకి గోడ లేపమంటవా, లేకపోతే ఒక రూమ్ అర్థం కట్టి చిన్నగా రూములకేనా బారు కొద్దు. ఆయనకు ముసలాయనకు పెద్ద ఆయనకు ఇంటి బారు కూడా రేకులు అవసరం లేదు. ఇంటి బారులో అవసరం లేదు. ఇంటి బారుకు ఇక్కడ అవసరం లేదు. ఆడ వేయాలి రేకులు, నువ్వు తూర్పుకి వేయాలా. ఊరికి వేస్తారే ఇక్కడ అవసరం లేదు. ఇంటి బారు అవసరం లేదు. ఈ రూమ్ వరకే 20 అడుగులు వేసుకున్నా ఆయన సరిపోతుంది. ఆడికే సరిపోతుంది. ఏం లేనా ఇప్పుడు వేసినట్టు ఒక పెద్దగా పెట్టి ఒక 3 దిక్కులో పెట్టు, 2 దిక్కులో పెట్టు. ఉత్తరం పరవటికి పెట్టు రేకులు. ఇక్కడ లేకుండా బదలు ఆయనకు. ఇక్కడ ఈ గోడ దాపు ఉంటుంది కదా, పెట్టేది ఒక రేకులే అడ్డం పెట్టు. గోడ కట్టాకు ఇట్లా రేకులు ఒక అడ్డం పెట్టు. గోడ ఎందుకు పని, ఖర్చు ఎందుకు? అట్టగా స్వామి మేము అనేది రేకులు వేయమంటున్నావు కదా, అవును. దానికి మేము పారి కూడా పెట్టుకుంటే సరిపోయింది కదా అంటున్నాం. ఈ గోడ ఇంటికి సపరేట్ అవసరం లే మాట పెట్టకూడదు. గోడ నీకు అవసరం లేదు. కిందికి ఆ రూమ్ సపరేట్ అవుతుంది కాబట్టి ఒక రూమ్ లెక్క పెద్ద మంచిగా అంతేగా ఆయన వరకే. ఏంటంటే పరవట గోడ కట్టి, ఉత్తరానికి గోడ కట్టి, ఇటు కూడా గోడ కట్టి రేకులు తిరిగితే. ఇప్పుడు ఇది నేను చెప్తా అంటే ఇలా 3 అడుగుల ఖాళీ స్థలం ఉంది కదా, ఇది ఒక రూమ్ బాగా తర్వాత 2 రోడ్లు దిలేసి రేకులు వేసి గోడ లేకపోయినా అర్థం కాలని చెప్పేది. ఒక రూమ్ ముసలైన సరిపి 3 పక్కల గోడ కట్టి ముందరికి గోడ లేకుండా రేకులు వేసుకోండి. బాగా గోడ ఎందుకు అన్ని నేనే లేదు. ఆ రూమ్ వరకే కట్టుకొని చేసుకోలేదు. రేకులు యువతల మామూలు 2 గొంతులు అడ్డం పెట్టుకొని దింపితే యువతలకే ఎడదాకా ఒకవేళ మనం ఏదైనా చాట్ పౌడర్ బండి పెట్టుకోవడానికి పని చేస్తాం. పెట్టుకోవట్లేదు.